హాయ్ ఫ్రెండ్స్, అతి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబడేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మన విద్యార్థులు అత్యధిక స్కోర్ సాధించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఏకలవ్య సిరీస్కి మీకు స్వాగతం. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే 2024 సంవత్సరంలో అత్యంత ప్రధానంగా తప్పనిసరిగా గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి జాతీయ కరెంట్ అఫైర్స్, జాతీయ అంశాలు అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ అంశాలని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మినిమం నేను 25 టాపిక్స్ నేను చెప్తానండి. ఆ 25 టాపిక్స్ మీద మాత్రం మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మిత్రులారా, మీకు ఎవరికైనా సరే ఏకలవ్య కరెంట్ అఫైర్స్ ఉచితంగా మీరు చదువుకోవాలనుకుంటే, లేదా టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి సమ్మిట్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, అన్ని రకాల సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మనం గాంధీవం యాప్లో పొందుపరచడం జరిగింది. మీరు ఎవరైనా గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో గాంధీవం యాప్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్న టెస్ట్ సిరీస్ని మీరు చేసుకోవచ్చు ఫ్రీగా. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అందువలన తప్పనిసరిగా గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఎవరికైనా డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949449941కి వాట్సాప్లో మీ పేరు మెసేజ్ పెట్టండి. నేను తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకొని మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. దీనిలో మనం ప్రధానంగా మన జాతీయ అంశాల్లో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకం గురించి మనం తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ చదువుకోవాల్సింది, దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి మీకు చెప్తాను. ఎంత వయసు కన్నా ఎక్కువ వయసు కలిగినటువంటి వృద్ధులకి ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంటే 70 సంవత్సరాలు, 70 ఇయర్స్. అది ఎప్పుడు ప్రారంభించారంటే 2024 అక్టోబర్ 29న ప్రారంభించడం జరిగింది. 2024 అక్టోబర్ 29కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఆ రోజున 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. 9వ ఆయుర్వేద డే, ఈ నేషనల్ ఆయుర్వేద డేని ఆ రోజు నిర్వహించడం జరిగింది. అందుకే నేషనల్ ఆయుర్వేద డేని ఎప్పుడు నిర్వహిస్తారంటే ధన్వంతరి జయంతి. ఇందుకే ధన్వంతరి ఎవరి జయంతిగా నేషనల్ ఆయుర్వేదిక్ డేని నిర్వహించబడుతుంది అని అంటే ధన్వంతరి జయంతి రోజున ఆ విధంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇందుకే ధన్వంతరి ఎవరు అంటే హిందూ మతంలో వైద్య భగవానుడు ఎవరు అంటే ధన్వంతరి అనమాట. ఆయన భగవాన్ విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, మరొక ప్రధాన అంశం ఏంటంటే సాంప్రదాయ ఔషధాల వైద్య కేంద్రము లేదా ట్రెడిషనల్ మెడిసినల్ సెంటర్ అనేది ప్రత్యేకంగా ఒక దేశంలో నెలకొల్పుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య కేంద్రం ఈ మధ్య ప్రకటించింది. అది ఏ దేశంలో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ప్రకటించడం జరుగుతోంది, ఏర్పాటు చేయడం జరుగుతోందంటే ఇండియాలోనే ఆ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అనే సంస్థని ఎక్కడ నెలకొల్పడం జరుగుతుంది అంటే జామ్నగర్లో నెలకొల్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఉచిత ఆరోగ్య బీమా పథకం గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ఈ మధ్యకాలంలోనే ఆపరేషన్ చక్ర 3 అనేది ప్రారంభమైంది. ఆపరేషన్ చక్ర 3 ఎవరు ప్రారంభించారంటే ఆపరేషన్ చక్ర 3ని మన సిబిఐ ప్రారంభించింది. దేనికోసం ప్రారంభించారు అని అంటే, సిబిఐ ప్రారంభించినటువంటి ఈ ఆపరేషన్ చక్ర 3 దాని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే సైబర్ ఆధారితమైనటువంటి ఆర్థిక అవకతవకల మీద సైబర్ క్రిమినల్స్ని, అంటే ఎవరైతే సైబర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో అటువంటి సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవడం కోసమని సిబిఐ ప్రారంభించినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ చక్ర. అందువలన దాని గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా సిబిఐ అంటే ఏంటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని యొక్క మోటో ఏంటి, ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటెగ్రిటీ. ఇలా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని కూడా 102 పేజ్ నెంబర్లు ఇచ్చాను. దాని గురించి పూర్తి డీటెయిల్స్ని మీరు చదువుకోండి. నెక్స్ట్, మరొక ప్రధాన అంశం ఏంటంటే పిఎం ఈ డ్రైవ్ పథకం ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని ప్రారంభించింది. పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని దేనికోసం ప్రారంభించిందంటే మన దేశంలో విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క వినియోగాన్ని పెంచడం కోసం ఛార్జింగ్ వస్తువులు ఎప్పుడైతే పెంచామో ఈవీ వెహికల్స్ వినియోగం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ఛార్జింగ్ వస్తువులు పెంచే కార్యక్రమం కోసం పిఎం ఈ డ్రైవ్ అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేటటువంటి సంస్థలకి
కేంద్ర ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ సబ్సిడీలు ఎంత ఇస్తుంది అంటే 1 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్నటువంటి దానికైతే 5,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్లో. అది మ్యాక్సిమం ఒక ఇన్స్టిట్యూట్కి 10,000 రూపాయలు అత్యధికంగా ఇవ్వడం జరుగుతుంది. రెండో ఏడాదిలో అయితే కిలోవాట్కి 2,500 ఇస్తారు, గరిష్టంగా 5,000 ఇస్తారు. అలాగే ట్రై సైకిల్స్ అంటే త్రిచక్ర వాహనాలకైతే మొదటి ఏడాది 25,000, రెండో ఏడాది 12,500 రూపాయలు ఇస్తారు. అలాగే మనకి ఈ రవాణా త్రిచక్ర వాహనాలు ఏమంటారంటే L5 విభాగం అంటారు. ఆ రవాణాలో ఉపయోగించే ట్రాన్స్పోర్ట్ ట్రైసైకిల్స్ అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్లో వినియోగించేటువంటి ట్రైసైకిల్స్కి అయితే మొదటి ఏడాది 50,000 రూపాయలు, రెండో ఏడాది 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా PM E-డ్రైవ్ అనేది నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే స్వచ్ఛ భారత్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సంవత్సరంతో స్వచ్ఛ భారత్కి 10 సంవత్సరాలు పూర్తయింది. అందువలన స్వచ్ఛ భారత్ మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల స్వచ్ఛ భారత్ అనేది పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. దాని పేజీ నెంబర్ 103లో దాని డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చాను. అది కాకుండా స్వచ్ఛ భారత్ సాధించినటువంటి విజయాలు కూడా 2024 అక్టోబర్ నాటికి, 2024 అక్టోబర్ అంటే అత్యంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ వెబ్సైట్లోంచి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామాలు ఎన్ని ఉన్నాయి, దానిలో ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని, అలాగే ODF ప్లస్ గ్రామాలు ఎన్ని, ODF ప్లస్ మోడల్ గ్రామాలు ఎన్ని, ODF ప్లస్ రైజింగ్ గ్రామాలు ఎన్ని, ODF ప్లస్ ఆస్పైరింగ్ గ్రామాలు ఎన్ని అనే డీటెయిల్స్ని ఆంధ్రప్రదేశ్లో టోటల్ డేటా, తెలంగాణ డేటా, ఇండియా టోటల్ డేటాని ఒక టెర్మినల్ ఫామ్లో 103వ పేజీలో మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ గురించి పూర్తి సమాచారం అంతా కూడా 103వ పేజీలో ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ సింపుల్ పదాలు 2 చెప్తాను తప్పనిసరిగా వచ్చేవి. అండ్ ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని క్లీన్ ఇండియా క్యాంపైన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ క్లీన్ ఇండియా క్యాంపైన్ లేదా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది 2 రకాలుగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ని మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మంత్రిత్వ శాఖ దాన్ని అమలు చేస్తూ ఉంటుంది. అది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అయితే ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధంగా స్వచ్ఛ భారత్లో 2 విభాగాలు ఉన్నాయి. ఈ 2 విభాగాల్ని 2 వేరు మంత్రిత్వ శాఖలు చేపడుతుంటాయి కాబట్టి దాని పూర్తి ఇన్ఫర్మేషన్ని మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ ODF అంటే ఏంటి, ODF ప్లస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ 103వ పేజీలో ఇచ్చాను. అది తప్పనిసరిగా గుర్తుంచుకోండి, చదవండి. నెక్స్ట్ అదే పేజీలో నికోబార్ ప్రాజెక్ట్ గురించి కూడా నేను ఇచ్చానండి. ఒకసారి మీరు చదువుకోవాలి నికోబార్ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంతేకాకుండా మన హిందూ మహాసముద్రంలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దాన్ని చెక్ చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం నికోబార్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ నికోబార్ ప్రాజెక్ట్ మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన జాతుల మీద ప్రభావం చూపిస్తుంది అని కొన్ని ఆందోళనలు వెలువడుతున్నాయి. ఆ గిరిజన తెగలేవి, ఆ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే విషయాన్ని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా దాని మీద ప్రశ్న వస్తుంది. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే నికోబార్ ప్రాజెక్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో నికోబార్లో ఉండే ఏ స్థానిక గిరిజన మనుగడ మీద ఇటీవల ఆందోళన వెలిపించుతున్నారు అని అంటే ఆ గిరిజన తెగ పేరు షాంపెయిన్. అలాగే భారతదేశంలో అసలు గిరిజనులు అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి ఈ గిరిజన తెగల సంఖ్య ఎంత అంటే ట్రైబ్స్ సంఖ్య ఎంత అంటే 645 షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. అసలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఎందుకు పిలుస్తారు అని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో వాళ్ళ గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్ అని పిలుస్తారు. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం అతి ఎక్కువగా జనాభా ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ ఏది అంటే బిల్. ఆ బిల్ తెగవారు మొత్తం ST పాపులేషన్లో 37% ఉన్నారు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా ఉన్నటువంటి షెడ్యూల్డ్ తెగ ఏది అంటే అండమనీస్. ఓకేనండి. ఈ విధంగా దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మీకు పేజ్ నెంబర్ 103లో మీకు ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా చదవండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే ఒక 12 వర్గాల్ని షెడ్యూల్డ్ ట్రైబల్ కింద ప్రకటించారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రశ్న చాలా ఎక్కువ వస్తుంది. ఈ మధ్యకాలంలో ST హోదా పొందినటువంటి ST ఆ తెగ ఏది, కింది వాడిలో తెగ ఏది గుర్తించండి. ఇలాంటి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాను. అది కూడా మీరు కంపల్సరీ చదవండి. ఎందుకంటే రీసెంట్గానే ST హోదా పొందే హిమాచల్ ప్రదేశ్ నుంచి హోతీ కమ్యూనిటీ అని, ఉత్తరప్రదేశ్ నుంచి గోండ్స్ అని, కర్ణాటక నుంచి బెట్టా కురుబా అని, ఛత్తీస్గఢ్ నుంచి బింజియా అని, తమిళనాడులోని నారీ కురుబన్ ఒకటి, కురు వికారన్ ఒకటి, ఇవన్నిటి కూడా ఈ మధ్య కాలంలోనే ST హోదా ఇచ్చారు కాబట్టి మనం తప్పనిసరిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం గుర్తుంచుకొని చదవాలి. దానికి సంబంధించిన ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ని
అలాగే ఈ మధ్యకాలంలో నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి షోంపెన్ తెగ గురించి ఇవన్నీ నుంచి, అంతేకాకుండా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అసలు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి మొత్తం దీవుల సంఖ్య ఎంత, అండమాన్లో ఉన్న దీవుల సంఖ్య ఎంత, నికోబార్లో ఉన్న దీవుల సంఖ్య ఎంత, ఈ అండమాన్ నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి, అంతేకాకుండా దీనిలో 10 డిగ్రీ ఛానల్ అంటే ఏంటి, 9 డిగ్రీ ఛానల్ అంటే ఏంటి, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్ని ఈ మధ్యకాలంలో పేరు మార్చడం జరిగింది, శ్రీ విజయపురం అని. దీన్నే గ్రూప్ 3లో ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో ప్రశ్న కూడా అడిగాడు. ఆ విజయపురం గురించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అత్యంత ఎక్కువ సార్లు అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి అనే ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, అది కలకత్తా హైకోర్టు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా పేజ్ నెంబర్ 104లో ఇచ్చాను, అది కూడా పూర్తి డీటెయిల్స్ చదవండి. ఇక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే బుక్లో ఉన్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ మాత్రం కంపల్సరీ చదవండి. మరో కాన్సెప్ట్ చెప్తాను. దీనిలో ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే కొన్ని భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. క్లాసికల్ లాంగ్వేజ్, ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని 5 భాషలకు ఇచ్చారు. 5 భాషలకు ఏ భాషలకు ఇచ్చారంటే మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ, ఈ 5 భాషలకు కూడా ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఇవ్వడం జరిగిందనమాట. అసలు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2004 అక్టోబర్ 12న మొట్టమొదటి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. ఏ భాషకి మొట్టమొదటి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చారు అంటే తమిళానికి ఇచ్చారు. ప్రస్తుతం క్లాసికల్ హోదా అంటే క్లాసికల్ భాష హోదా ఉన్నటువంటి భాషల సంఖ్య ఎంత అంటే మొత్తం 11 భాషలకు ఇవ్వడం జరిగింది. ఆ 11 భాషలని కూడా మీకు ఒక టేబులర్ ఫార్మ్లో మీకు ఇచ్చాను, ఒకసారి చూడండి, తప్పనిసరిగా దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాళీ, ప్రాకృత, అస్సామీస్, బెంగాలీ. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే క్రింది వాటిలో క్లాసికల్ భాష హోదా లేనటువంటి భాష ఏది అని ఈ భాషలు అన్నీ ఇచ్చి దానిలో ఒక భాష సెపరేట్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని గురించి గుర్తుంచుకోండి. అంతేకాకుండా క్లాసికల్ భాష హోదా రావాలి అంటే ఒక భాష యొక్క ప్రాధాన్యత ఎంత ఉండాలి అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఒక భాషకి క్లాసికల్ హోదా రావాలి అని అంటే ఆ భాషకు చెందినటువంటి ఆ భాషకి ఎంత చరిత్ర కలిగి ఉండాలి అనేది కూడా మీకు దానిలో పూర్తి డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆ 104 పేజీలో ఉంది, దాని గురించి పూర్తిగా చదవండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదండి, పోర్ట్ బ్లెయిర్ పేరుని మార్చడం జరిగింది, దాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. పోర్ట్ బ్లెయిర్ పేరుని శ్రీ విజయపురం అనే పేరుగా మార్చడం జరిగింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి అండమాన్ దీవులు అలాగే నికోబార్ దీవులు, అంతేకాకుండా ఆ దీవులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ సంఖ్య, 10 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, శ్రీ విజయపురం, ఇవన్నీ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 105లో ఇవ్వడం జరిగింది. అవి కూడా పూర్తి డీటెయిల్స్ చదవండి. అంతేకాకుండా అండమాన్ నికోబార్ దీవుల్లోనే భారతదేశం యొక్క ఏకైక అగ్నిపర్వతం ఉంది. ఆ దీవి పేరు ఏం పేరంటే బారెన్ ఐలాండ్. ఆ బారెన్ ఐలాండ్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. అంతేకాకుండా మన భారతదేశం అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేవి భారతదేశంలో చిట్ట చివరి భాగాలు కాబట్టి భారతదేశం యొక్క అగ్ర ప్రాంతాలు ఏంటి అంటున్నాయి. దక్షిణ అగ్రం ఇందిరా పాయింట్, ఉత్తర అగ్రం సియాచిన్ గ్లేషియర్, తూర్పు అగ్రం అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్, పశ్చిమ అగ్రం గుజరాత్లోని కచ్ జిల్లాలోని సర్క్రిక. ఈ విధంగా భారతదేశం యొక్క చిట్ట చివరి భాగాలైనటువంటి అంటే ఎల్లలు అంటారు, ఆ ఎల్లలు ప్రాంతాలని కూడా టేబులర్ ఫామ్లో 106లో ఇచ్చాను. ఆ 106లో వచ్చినటువంటి ఆ టేబుల్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మధ్య కాలంలో పేర్లు మార్చారు. రోజ్ ఐలాండ్ అనేటువంటి ఒక ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని, నీల్ ఐలాండ్కి షహీద్ ద్వీప్ అని, హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ఐలాండ్ అని పేరు మార్చడం జరిగింది. అవి కూడా మీకు 106లో ఇచ్చాను, అది కూడా పూర్తి డీటెయిల్స్ చదవండి. నెక్స్ట్ ఇంకొక అలాగే భారతదేశంలోని అగ్నిపర్వతాల గురించి కూడా ఒక టేబుల్ ఇచ్చాను. ఒకవేళ సైన్స్లో వచ్చే క్వశ్చన్లు అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ 107 పేజ్ నెంబర్ చూడండి. దానిలో పిఎం ఆశా స్కీమ్ గురించి ఇచ్చారు. పిఎం ఆశా స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయా సంరక్షణ అభియాన్. దీన్ని దేనికోసం ప్రారంభించారంటే రైతులకి తమ పంటలకి మరింత లాభం చేకూర్చడం కోసం ఎంఎస్పి కాకుండా అదనంగా సహకారం అందించాలి అనే ఉద్దేశంతో ఈ పిఎం ఆశా స్కీమ్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో పిఎం ఆశా స్కీమ్ గురించి కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మరో ప్రధాన అంశం ఏంటంటే ఈ మధ్య భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఒక అల్టిమేటం జారీ చేసింది. ఆ అల్టిమేటం దేని మీద అంటే సింధు జల ఒప్పందాల గురించి. అందువలన ప్రపంచ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఇండస్ ట్రీటీ సింధు జల ఒప్పందం మీద సమీక్ష జరపాలి అని భారతదేశం పట్టుబట్టింది. అందువలన అసలు సింధు జల ఒప్పందం అంటే ఏంటి, అది ఎప్పుడు చేశారు, దాని మీద సంతకాలు పెట్టినటువంటి పాకిస్తాన్ నాయకుడు ఎవరు,
భారతదేశం నాయకుడు ఎవరు, ఆ ఒప్పందం జరిగినటువంటి సంవత్సరం ఏది, డేట్ ఏది, అలాగే ఈ సింధు జల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఎంత వాటా నీళ్ళు వస్తున్నాయి, పాకిస్తాన్కి ఎంత వాటా నీళ్ళు వస్తున్నాయి, అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు పేజ్ నెంబర్ 108లో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి మీరు చదువుకోవాలి. ఎందువల్ల చదవాలి అంటే ఈ దేశాలు భారతదేశం పాకిస్తాన్ల మధ్య మాత్రమే ఈ ఒప్పందం జరిగింది. దానిలో ఇండస్ రివర్ లేదా సింధు నది గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సింధు నది ఒప్పందం మీద భారతదేశంకి సంబంధించినటువంటి నదీ నీటి హక్కులు ఎక్కడెక్కడంటే రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది. పాకిస్తాన్కి ఇండస్, చీనాబు, జీలం ఈ విధంగా 3 నదులు భారతదేశానికి, 3 నదుల్ని పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది వాటిలోని వాటర్ని. అయితే మొత్తం వాటర్లో అత్యధిక వాటరు పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది, ఇంచుమించుగా 80%. అది కూడా ప్రశ్న రూపంలో వస్తుంది. సింధు జల ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో ఉన్నటువంటి జలాల్లో పాకిస్తాన్కి ఎంత శాతం జలాలు సంక్రమిస్తున్నాయి అని అంటే 80% జలాలు. అలాగే ఇండియాకి ఎంత శాతం వస్తున్నాయంటే కేవలం 20% మాత్రమే వస్తున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని కూడా మీకు గుర్తుంచుకోవాలి. ఇంత ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ అనేది మన భారతదేశం యొక్క జలాల మీద నిర్మిస్తున్నటువంటి కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు గురించి అనేక ఇబ్బందుల్ని మన భారతదేశానికి ఈ పాకిస్తాన్ గురి చేస్తోంది. ఆ విషయాన్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఈ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మన భారతదేశం చీనాబ్ నది మీద నిర్మిస్తోంది. దానికి కూడా పాకిస్తాన్ అనేకమైనటువంటి అడ్డంకుల్ని పెడుతోంది. అందువలన ఈ ఒప్పందం మీద సమీక్ష జరగాలి అని భారతదేశం పట్టుపట్టింది. సింధు నది ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1960 సెప్టెంబర్ 19న. సెప్టెంబర్ 19, 1960 నాడు సింధు జల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి పాకిస్తాన్ పాలకుడు ఎవరు అని అంటే ఆయూబ్ ఖాన్, జనరల్ ఆయూబ్ ఖాన్. అలాగే భారత ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇప్పుడు ఈ సింధు జల ఒప్పందాల్లో 6 నదుల్లో బియాసు, రావి, సట్లెజ్, ఇండస్, చీనాబ్, రావి, వీటిలో 3 నదులు పాకిస్తాన్కు, 3 నదులు ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అని కూడా 106 పేజీలు ఇచ్చాను కాబట్టి 108 పేజీలు ఇచ్చాను. అది పూర్తి డీటెయిల్స్ చదువుకోండి. నెక్స్ట్ ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ప్రాంతాలకి కొత్తగా నూతన ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందువల్ల వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు కంపల్సరీ చదవండి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి గురించి ఆల్రెడీ నేను పేజ్ నెంబర్ 108లో ఇచ్చాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అండ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి గురించి మన యాప్లో, గాంధీం యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్, రైతుల ఆదాయం వృద్ధి కోసం ఎంఎస్పి అని మినిమం సపోర్ట్ ప్రైస్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించడం జరిగింది. నిజానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? రైతులకి తమ ఉత్పత్తులకి తగిన ధర కోసం భరోసా ఇస్తూ ప్రభుత్వం కల్పించే ధరనే ఎంఎస్పి అని అంటారు. ఎంఎస్పి లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. ఎంఎస్పి అనేది ఎవరు ప్రకటిస్తారు? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎంఎస్పి ఎప్పుడు ప్రకటిస్తుంది? రైతులు తమ పండించే పంటల్ని ప్రారంభించినప్పుడే, అంటే నాటడానికి ముందుగానే ఎంఎస్పి ప్రకటించడం జరుగుతుంది. ఎవరి సిఫార్సుల ప్రకారం ఎంఎస్పి ప్రకటిస్తారంటే సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఏ లక్ష్యంతో ఎంఎస్పి ప్రకటిస్తుంది అని అంటే ఒకవైపు ఆహార భద్రత, అంటే వినియోగదారులకి తక్కువ ఖర్చుతో ఆహారం లభించాలి. రెండో వైపు రైతులకి, ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించాలి. ఈ 2 లక్ష్యాలని సాధించాలనే లక్ష్యంతో ఎంఎస్పిని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ఎన్ని పంటలకు ప్రకటిస్తుంది? 23 రకాల పంటలకు పండిస్తూ ఉంటుంది. 23 రకాలు, 23. ఈ 23 రకాలు కాకుండా చెరుకు పంటకి ప్రత్యేకంగా ఎఫ్ఆర్పి అనే ప్రత్యేకంగా కల్పిస్తూ ఉంటుంది. ఎఫ్ఆర్పి అంటే చెరుకు పంటకు సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎఫ్ఆర్పి అని పిలుస్తారనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 23 పంటలు అని చెప్పాను. 23 పంటల్లో ఎన్ని పంటలు దేనికి సంబంధించినవి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన ధాన్యాలు 7, పప్పు ధాన్యాలు 5, నూనె గింజలు 7, వాణిజ్య పంటలు 4. ఈ విధంగా మొత్తం 23 పంటలకి కూడా కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించిన తర్వాత రైతులు తమ పంటలు వేసి పంట పండిస్తారు. పంట పండించిన తర్వాత, ఉత్పత్తి సాధించిన తర్వాత రైతులందరూ ఒకేసారిగా మండీలకు, అంటే మార్కెట్కి తన ఉత్పత్తులను తీసుకొస్తారు. ఉత్పత్తి ఎప్పుడైతే తీసుకొచ్చారో వెంటనే ధరలు అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువైంది కాబట్టి ధరలు తగ్గిపోతాయి. ఆ ధరలు తగ్గిపోవడాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంతైతే ప్రకటించిందో దానికన్నా కొద్దిగా ఎక్కువగా
కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి తగ్గిపోతున్నటువంటి ధరలు నియంత్రించడం కోసం కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు చేస్తున్నటువంటి ఆ ధరని ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ లేదా సేకరణ ధర అంటారనమాట. ఇక్కడ చూడండి, మనం 2 పదాలు చెప్పాం. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ చెప్పుకున్నాం, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ చెప్పాం. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు అంటే పంట వేయడానికి ముందుగానే, పంట మార్కెట్కి రావడానికి ముందుగానే ప్రభుత్వం ప్రకటించేదాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ ప్రైస్కి కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి పంటలు కొంటుంది. ఎవరు కొంటారో ప్రభుత్వం తరపున ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది. అలాగే నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ, ఈ 2 సంస్థలు కలిపి రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం తరపున పంటలు కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. ఈ కొనుగోలు చేసినటువంటి ఈ ఆహార ధాన్యాలని పేదవాళ్ళకి, అంటే ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కొన్నారో వాళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అదే ప్రజా పంపిణీ వ్యవస్థ లేదా చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అమ్మకం చేస్తుంది, తక్కువ ధరకు అమ్మకం చేస్తుంది. ఏ ధరకైతే ప్రభుత్వం పేదలకి ఆహార ధాన్యాలు అమ్ముతుందో ఆ ధరని ఇష్యూ ప్రైజ్ లేదా జారీ ధర అంటారు. చూసారండి, ఇక్కడ 3 పదాలు మనం చెప్పుకోవాలి. ఎంఎస్పి మాట్లాడుకున్నాం, అలాగే మనం ప్రొక్యూర్మెంట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం, ఇష్యూ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 ఏంటంటే అన్నది జాగ్రత్తగా చూసుకోండి. ఇది కాకుండా మరో ప్రైజ్ ఏంటంటే చెరుకు పంటకి ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరని ఎఫ్ఆర్పి అని చెప్పాను. ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్. ఈ విధంగా ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 109లో ఇచ్చాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చదువుకోండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే 110 పేజీలో మీకు ఇచ్చానండి. శ్వేత విప్లవం 2ని ప్రారంభిస్తున్నట్టుగా అమిత్ షా గారు ప్రకటించారు. శ్వేత విప్లవం అంటే పాల ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి విప్లవాన్ని శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ అని పిలుస్తారు. ఈ వైట్ రివల్యూషన్ అనేది దాని గురించి అసలు వైట్ రివల్యూషన్ చెప్పిన బదులుగా మొత్తం అన్ని రివల్యూషన్స్ గురించి కూడా మీకు టేబులర్ ఫార్మ్ ఇచ్చాను, అది కూడా మీరు చదువుకోండి. అంతేకాకుండా పంట కాలాల గురించి ఇచ్చాను. ఖరీఫ్ పంట, రబీ పంట, జాయిడ్ పంట. ఖరీఫ్ పంటను వర్షాకాల పంట అంటారు. ఇది మే జూలైలో వేస్తారు. సెప్టెంబర్ అక్టోబర్లో పంట కోతకు వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వరి, జొన్న, పత్తి, వేరుశనగ, జూట్. ఇలాంటి ప్రశ్న ఒకసారి వచ్చింది, అందుకని ఈ టేబుల్ని ఇచ్చాను. ఎలా అంటే ఈ క్రింది వాటిలో రబీ పంట కానిది ఏది అని ప్రశ్నిస్తాడు, లేదా క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది. ఇలా ఒక పంట పేర్లు ఇచ్చి అది ఖరీఫ్ పంట, రబీ పంట అనే విషయాన్ని కూడా క్వశ్చన్ రూపంలో ఇస్తాడు. కాబట్టి ఇది ఒక టేబులర్ ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 110లో మీకు ఇచ్చాను, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇక్కడే జాతీయ పాల దినోత్సవం గురించి కూడా ఇచ్చాను. జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26 చేస్తారు. అది వర్గీస్ కురియన్ యొక్క జయంతి అని చెప్పాను. వర్గీస్ కురియన్ గారు ఎవరు? ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో పాల విప్లవానికి పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్. అంతేకాకుండా అక్కడ ప్రారంభించినటువంటి పాల దిగుబడిని పెంచడం కోసం ప్రారంభించినటువంటి విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని అంటారు. అది 1970లో ప్రారంభమైంది. అంతేకాకుండా భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పాలు ఉత్పత్తి చేసినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. 2023-24 అంటే రీసెంట్ ఈ ఇయర్ భారతదేశం యొక్క పాల ఉత్పత్తి ఎంత అంటే 230.5 మిలియన్ టన్నులు. అది 1950-51లో కేవలం 17 మిలియన్ టన్నులు ఉండేది. ఆ 17 మిలియన్ టన్నులల్లా ఇప్పుడు 2023-24కి 230.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో అత్యంత పాలు ఉత్పత్తి చేసినటువంటి దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో భారతదేశం నిలిచింది కాబట్టి భారతదేశంలో మొదటి స్థానంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది తప్పనిసరిగా. అది ఏది అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ అనమాట. అందువల్ల దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 110లో ఇచ్చాను, మీరు పూర్తిగా చదువుకోండి. నెక్స్ట్ వక్ఫ్ బిల్ గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చలు వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీలు కూడా దాని మీద చర్చిస్తున్నాయి కాబట్టి, పార్లమెంట్ మొత్తంగా చర్చిస్తున్నారు కాబట్టి వక్ఫ్ బిల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వక్ఫ్ బిల్, ఈ వక్ఫ్ బిల్ మీద ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం సంస్థ దానికి సపోర్ట్ ఇచ్చింది బలంగా. తప్పనిసరిగా దీనిలో మార్పులు ఉండాలి, మాకు ప్రాతినిధ్యం సరిగా లేదు కాబట్టి తప్పనిసరిగా మాకు దానిలో వక్ఫ్ బోర్డులో మాకు కూడా స్థానం కల్పిస్తూ దానిలో మార్పులు చేయాలని ఒక ముస్లిం సంస్థ ప్రకటించింది. ఆ ముస్లిం సంస్థని పష్మండా ముస్లిం సమాజ్ అని అంటారు. పష్మండా ముస్లిం మహాజ్. ఈ సంస్థ గురించి అలాగే వక్ఫ్ బోర్డు గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా 110 పేజీలు ఇచ్చాను. అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ బోర్డులో సంస్థలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అలాగే వక్ఫ్ ఆస్తుల్ని, అసలు వక్ఫ్ అనేటటువంటి యాక్ట్ 1923లో ఒక యాక్ట్ ఏర్పడింది. ఆ యాక్టే ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923. ఆ యాక్ట్లో మార్పులు తీసుకురావాలని ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు
భావిస్తోంది. అసలు వక్ఫ్ అంటే ఏంటి అని అంటే ఇస్లామిక్ చట్టాల ప్రకారం చారిటబుల్ కార్యక్రమాల కోసం దానం చేయబడినటువంటి ఆస్తుల్ని వక్ఫ్ అంటారనమాట. అయితే ఈ వక్ఫ్ అనే దాన్ని మొట్టమొదట వక్ఫ్ ఆస్తుల్ని మసీదుకి ప్రకటించింది ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ముయిజుద్దీన్ షామ్గార్. ఈ మొయినుద్దీన్ షామ్గార్ ప్రారంభించారు. అక్కడి నుంచి వక్ఫ్ అనేది తక్కువ ఆస్తులతో ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఆస్తున్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఉన్నటువంటి ఏకైక దేశం, ఒకే ఒక దేశం ఏదంటే భారతదేశం మాత్రమే. ప్రపంచంలో ఎక్కడా కూడా వక్ఫ్ అనే సంస్థకి ఇంత ఎక్కువ ఆస్తులు లేవు. కేవలం భారతదేశం మాత్రమే అంత విలువైన ఆస్తులు ఇవ్వడం జరిగింది. అవి ఎంత ఆస్తులు అంటే 9.4 లక్షల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి 1.2 ల్యాక్స్ 1.2 లక్షల కోట్ల విలువైనటువంటి 8.7 లక్షల ఆస్తులు ప్రస్తుతం వక్ఫ్ ఆస్తుల కింద ఉన్నాయన్నమాట. దాని మీద అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి, దాన్ని సమగ్రమైనటువంటి ఆడిట్ నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బిల్ అనేది పార్లమెంటు చేపడుతోంది అతి త్వరలో. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే పేపర్ లీకేజ్. ఈ మధ్యకాలంలోనే గత 3 నెలల కాలంలో పేపర్ లీకేజ్ మీద చాలా ఎక్కువగా ఆందోళనలు వచ్చాయి. అందువల్ల ఆ పేపర్ లీకేజ్ కట్టడి కోసం పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా 111లో ఇచ్చాను, అది తప్పనిసరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏది గుర్తుంచుకోవాలంటే యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి జియోలాజికల్ సైట్లను గుర్తించడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఎన్ని సైట్లు అంటే భారతదేశానికి చెందినటువంటి పురాతత్వ విభాగానికి చెందినటువంటి 10 సైట్లని యునెస్కో వారసత్వ జాబితాలో ప్రకటించాలి అని దానిలో సైట్లో పెట్టడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రదేశాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నాయి అనే ప్రశ్న రావచ్చు. అంటే 42 ప్రదేశాలు ప్రస్తుతం యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్నాయన్నమాట. అవి కాకుండా ఇప్పుడు 10 కూడా దానిలో ప్రతిపాదించడం జరిగింది. అవి ఆంధ్రప్రదేశ్ నుంచి గండికోటని ఆంధ్రప్రదేశ్ నుంచి గండికోట ఏరియాని ప్రకటించడం జరిగింది, దానిలో చేర్చాలని ఇవ్వడం జరిగింది. అలాగే లూనార్ సరస్సు అనే ఒక ప్రత్యేకమైన సరస్సు ఉందండి, ఆ సరస్సు గురించి కూడా మనం ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అంతేకాకుండా దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా 112 పేజీలు ఇచ్చాను, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ODF ప్లస్ స్థితి గురించి ప్రస్తుతం భారతదేశంలో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ ఈ స్థితి గురించి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ విడుదల చేసింది ఈ మధ్య. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పేజ్ నెంబర్ 112 పేజీలో నేను ఇచ్చాను, అది ఒక్కసారి మీరు చదువుకోండి. 112 అసలు ODF అంటే ఏంటి, ODF ప్లస్ అంటే ఏంటి, ODF ప్లస్లో ఉన్నటువంటి రకాలు ఏంటి. మామూలుగా 3 రకాలు ఉంటాయి, యాస్పైరింగ్ విలేజెస్, రైజింగ్ విలేజెస్, మోడల్ విలేజెస్ అని. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ యాస్పైరింగ్ విలేజెస్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల యొక్క మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలు కలిగినటువంటి గ్రామాలని యాస్పైరింగ్ విలేజెస్ అంటారు. రైజింగ్ విలేజెస్ అంటే సాలిడ్ వేస్ట్లు, లిక్విడ్ వేస్ట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే దాన్ని రైజింగ్ విలేజ్ అంటారు. మోడల్ విలేజ్ అంటే మౌలిక సదుపాయాలు కలిగి ఉండడమే కాకుండా పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించడం, పరిశుభ్రత విజ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటే దాన్ని మోడల్ విలేజ్ అంటారనమాట. ఇలా మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 112లో ఇచ్చాను, అది తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఖరీఫ్ పంట సాగు మీద ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పారు కదండి, రబీ అంటే ఏంటి, ఖరీఫ్ అంటే ఏంటి, జైడ్ అంటే ఏంటి, ఆ పంటలని దానికి ఎగ్జాంపుల్ ఏంటి కూడా మీకు ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. అదేంటంటే ఖరీఫ్లో ఏ పంట ఎంత సాగు ఇస్తూనుంది. దీనిలో ఒక టేబులర్ ఫార్మ్ మీకు ఇచ్చాను 2023-24లో ఖరీఫ్ నుంచి. దీనిలో ప్రధానమైనటువంటి పంటల గురించి మాత్రం కొన్ని గుర్తుంచుకోండి. వరి, గోధుమ, కొన్ని పప్పు ధాన్యాలు ఇలాంటివి మాత్రం కొన్ని గుర్తుంచుకోండి, అన్ని అవసరం. నెక్స్ట్ జౌళి రంగంలో ఎగుమతుల్ని పెంచడం కోసమని కొన్ని ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 113లో ఇచ్చాను, అది కూడా మీరు ఒక్కసారి చదువుకుంటే మంచిది. నెక్స్ట్ హేమా కమిటీ రిపోర్ట్. ఈ మధ్య హేమా కమిటీ అని ఒక కమిటీ మీద ఆందోళనలు వెలువరించడం జరిగింది. ఆ హేమా కమిటీ అనేది కేరళలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో మహిళల యొక్క సమస్యల మీద, మహిళల మీద లైంగిక దాడులు, హింస మీద హేమా కమిటీ వేయడం జరిగింది. ఆ హేమా కమిటీని ఎవరు వేశారంటే కేరళ ప్రభుత్వం వేసింది. ఆ హేమా కమిటీలో ఉన్నటువంటి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కేరళ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ హేమా గారి నేతృత్వంలో ఆ కమిటీని వేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేజ్ నెంబర్ 113 నేను ఇచ్చాను, అది పూర్తిగా మీరు చదువుకోండి కంపల్సరీగా, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ మరొకటి
మరొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని పెట్టడం జరిగింది. ఆ 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటోది ప్రాంప్ట్, PROMPT, పోర్టల్ ఫర్ ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ థర్మల్ అనేది ప్రాంప్ట్ అనేది. అంతేకాకుండా DRIPS, డ్రిప్స్, డిజాస్టర్ రిసోర్సెస్ ఇన్వెంటరీ ఫర్ పవర్ సెక్టార్ అనేది డ్రిప్స్. అలాగే జల్ విద్యుత్ DPR. ఇలా 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. అదొక టేబులర్ ఫామ్లో మీకు 115 పేజీలు ఇచ్చాను. అది మీరు తప్పనిసరిగా ఆ టేబులర్ ఫామ్ గుర్తుంచుకోండి. ఇక్కడే మరొక ప్రధాన అంశం కూడా ఇచ్చాను. అదేంటంటే లడ్డఖ్లో కొత్తగా నూతనంగా జిల్లాలను ప్రారంభించడం జరిగింది. కొత్త జిల్లాలను ప్రారంభించడం జరిగింది. ఎన్ని జిల్లాలు ప్రారంభించారు? మొత్తం 5 జిల్లాలని, ప్రస్తుతం ఉన్నటువంటి లే, కార్గిల్ జిల్లాలకు అదనంగా జస్కర్, ద్రాసు, షాము, నుంబ్రా, చాంగ్దాంగ్ ఇలాంటి జిల్లాలని కొత్తగా 5 జిల్లాలను ప్రారంభించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో అసలు 2024 చివరి నాటికి భారతదేశంలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? చూసారు, మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఒక చిన్న ఇష్యూ ఉందంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని ఉండాలి. మొత్తం భారతదేశంలో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 788. దీనిలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి నార్త్ 24 పరగన, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వెస్ట్ బెంగాల్ ఉండే నార్త్ 24 పరగన అనేది జనాభాలో అత్యంత పెద్దదైనటువంటి జిల్లా. అలాగే జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది? అరుణాచల్ ప్రదేశ్లోని దిబంగ్ వ్యాలీ. అలాగే భారతదేశంలో అత్యంత ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి జిల్లా ఏది? గుజరాత్లోని కచ్. భారతదేశంలో తక్కువ వైశాల్యం ఉన్నటువంటి జిల్లా ఏది? పుదుచ్చేరిలోని మాహే. అలాగే భారతదేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా ఏది? ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీ. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి జిల్లా ఏది? అరుణాచల్ ప్రదేశ్లోని లోయర్ దిబంగ్ వ్యాలీ జిల్లా. భారతదేశంలో అత్యధిక జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, 75 జిల్లాలు. భారతదేశంలో అతి తక్కువ జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? గోవా. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఎంత? తెలంగాణలో జిల్లాల సంఖ్య ఎంత? ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా 115లో ఇచ్చాను. తప్పనిసరిగా గుర్తుంచుకోండి. దీనిలో ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదండి, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్లో జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నిట్లో కూడా ఈ టాపిక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల గుర్తుంచుకోండి. నెక్స్ట్ 115 పేజీలోనే ఆపరేషన్ మేఘదూత్ గురించి ఇచ్చానండి. ఎందుకు ఇచ్చానంటే ఆపరేషన్ మేఘదూత్కి కంప్లీట్ అయ్యి 40 ఇయర్స్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ మేఘదూత్ గురించి వార్తల్లోకి వచ్చింది. అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ మేఘదూత్? ఆపరేషన్ మేఘదూత్ అనేది ఎప్పుడు చేశారనంటే సియాచిన్ గ్లేషియర్, మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్లో పాకిస్తాన్ దళాలు కైవసం చేసుకోవడానికి, అంటే ఆ పాకిస్తాన్ దళాల చేతిలో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్ని మన ఇండియన్ ఆర్మీ కైవసం తీసుకోవడం కోసమని వాళ్ళతో చేసినటువంటి ఫైట్ని ఆపరేషన్ మేఘదూత్ అని అంటారు. ఆ ఆపరేషన్ మేఘదూత్ గురించి మనం చెప్పుకోవాలి. ఇలా వచ్చింది కాబట్టి సియాచిన్ గ్లేషియర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సియాచిన్ గ్లేషియర్ గురించి సియాచిన్ డే అనేది నిర్వహిస్తూ ఉంటారు. సియాచిన్ డే ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ 13వ తేదీన సియాచిన్ డే అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సియాచిన్ అనేది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి యుద్ధక్షేత్రం, అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం అనమాట. ఈ సియాచిన్ గ్లేషియర్లో ఆపరేషన్ మేఘదూత్ని ఎప్పుడు చేశారు అంటే 1984 ఏప్రిల్ 13వ తేదీన చేయడం జరిగింది. దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్ హోన్. ఇలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 115లో ఇచ్చాను. అది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరో ప్రధాన అంశం ఏంటంటే ఈ మధ్య ఏన్షియంట్ యూనివర్సిటీ అయినటువంటి నలంద యూనివర్సిటీని తిరిగి ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందువల్ల నలంద యూనివర్సిటీ గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నలంద యూనివర్సిటీ మీద ప్రశ్న ఈ విధంగా వస్తుంది. ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించినటువంటి ప్రాచీన యూనివర్సిటీ ఏది అని అంటే నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? బీహార్లోని రాజగృహ. ఈ రాజగృహాలనే ప్రాచీన కాలంలో కూడా నలంద యూనివర్సిటీ అక్కడే ఏర్పాటైందనమాట. అసలు ఎందుకు నలంద యూనివర్సిటీని ఎవరు స్థాపించారు మొట్టమొదట అని అంటే మొదటి కుమారగుప్తా ఎప్పుడు ప్రారంభించారంటే 5వ శతాబ్దంలో ప్రారంభించారు, 5th century. ప్రస్తుతం ఆధునిక భారతదేశంలో అతి ప్రాచీన యూనివర్సిటీ ఏది అంటే నలంద యూనివర్సిటీలోనే. ఈ నలంద యూనివర్సిటీ అతి ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ అనమాట. ఈ నలంద యూనివర్సిటీని నాశనం చేసిన వాళ్ళు ఎవరు అంటే బక్తియార్ ఖిల్జీ అనేటటువంటి ఒక ముస్లిం మతోన్మాద దోపిడీదారు. ఇతను నలంద యూనివర్సిటీని మొత్తాన్ని నాశనం చేయడం జరిగింది. అది ఎప్పుడు నాశనం చేశారంటే 1193లో ఆయన దీన్ని నలంద యూనివర్సిటీని నాశనం చేయడం జరిగిందనమాట. నలంద యూనివర్సిటీకి ప్రస్తుతం ఉన్నటువంటి హోదా ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే దాని కింద ప్రకటించడం జరిగింది.
అంతేకాకుండా భారతదేశంలో లేదా భారత ద్వీపకల్పంలో అత్యంత ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ ఏది అంటే తక్షశిల యూనివర్సిటీ. ఈ తక్షశిల యూనివర్సిటీ ఎక్కడుంది? ప్రస్తుతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అది విభజన తర్వాత ఆ తక్ష యూనివర్సిటీ అక్కడ ఉందన్నమాట. అలాగే విక్రమశీల యూనివర్సిటీ కూడా ప్రాచీనమైందే. దాన్ని పాలవంశానికి చెందినటువంటి ధర్మపాల ప్రారంభించడం జరిగింది. ఇది ఏన్షియంట్ పీరియడ్ గురించి. ప్రజెంట్ ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థని, యూనివర్సిటీస్ని నియంత్రణ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైన సంస్థ ఏది అంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు? మౌలానా ఆజాద్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి పురాతన యూనివర్సిటీ ఏది అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ సెనేట్ ఆఫ్ శారంపూర్ యూనివర్సిటీ అనమాట. ఇది ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ అనమాట. అలాగే ప్రపంచంలో అత్యంత పురాతన యూనివర్సిటీ ఏది అంటే 1084 1088లో ఏర్పాటు చేసినటువంటి ఇటలీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా. అలాగే భారతదేశంలో యూనివర్సిటీస్ ఇంచుమించుగా 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 రకాల డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పేజ్ నెంబర్ 117లో ఉంది. పూర్తి డీటెయిల్స్ చదువుకోండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే, మీకు చెప్దాం అనుకున్న అంశం మరొకటి ఏంటంటే, మరొక ప్రధాన అంశం ఏంటంటే కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి కొన్ని అంశాలు మీకు తెలియజేయాలి. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలోనే వార్తలు నిలవడం జరిగింది. వార్తల్లో నిలిచినటువంటి ఈ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ థర్మల్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అని అంటే, ఏర్పాటు చేస్తున్నారు అని అంటే జమ్మూ కాశ్మీర్లోని కిప్వారా జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని మీద వార్తలోకి ఎందుకు వచ్చాయనంటే, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ అయినటువంటి సత్యపాల్ మాలిక్ గారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కొన్ని అవకతవకల వలన ఆయన లబ్ధి పొందారు అని వార్తల్లో రావడం జరిగింది. అందువల్ల కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి వార్తల్లోకి రావడం జరిగిందనమాట. ఈ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో మొత్తం 2 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ 2 ప్రాజెక్టుల గురించి కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 118లో దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ని మనం చదువుకోవడం మంచిది. నెక్స్ట్ మరొక ప్రధాన అంశానికి వెళ్తాను. అదేంటంటే సిక్కింలో ఇంతవరకు మనకి మన భారత రైల్వేల్లో అస్సలు రైల్వే స్టేషన్ అనేదే లేనటువంటి రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం మాత్రమే. అలాంటి రాష్ట్రానికి మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన మనం తప్పనిసరిగా ఆ అంశాన్ని గుర్తుంచుకోవాలి. సిక్కింలో కొత్తగా రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిక్కింలో ఏర్పాటు చేయనటువంటి రైల్వే స్టేషన్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, అది ఎక్కడి నుంచి కనెక్షన్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు దానిలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 118లో ఇచ్చానండి. ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారంటే సిక్కిం. ఎక్కడ రైల్వే స్టేషన్ అంటే రంగ్పో అనేటటువంటి రైల్వే స్టేషన్. అలాగే ఈ రంగ్పో అనేది ఎక్కడ దగ్గరలో ఉంది అంటే చైనాకి సరిహద్దులో ఉన్నటువంటి నాథులా పాస్. చైనాకి అండ్ భారతదేశానికి, చైనాకి అంటే భారతదేశానికి అండ్ టిబెట్కి మధ్యన ఉన్నటువంటి కనెక్షన్లో నాథులా పాస్ ఒకటి. ఈ నాథులా పాస్కి దగ్గరలో ఉంది కాబట్టి రంగ్పో రైల్వే స్టేషన్ అనేది చాలా వ్యూహాత్మకమైనటువంటి రైల్వే స్టేషన్ అనమాట. అంతేకాకుండా భారతదేశంలో ఇప్పటిదాకా రైల్వే నెట్వర్క్ లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే సిక్కిం. దీంతో రైల్వే నెట్వర్క్ దానిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా కరెంట్ ఇష్యూ చేసుకున్నాం. దీని బదులుగా దీంతో పాటే జనరల్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. ఎలా? ప్రాచీన భాగం ఎలా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే ఇప్పుడు ప్రారంభమైంది 1853 ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమైంది? నడిపేరు ఫస్ట్ రైలు బొంబాయి నుంచి తానేకి నడపడం జరిగింది. ఇది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరు పిలుస్తారు? లార్డ్ డల్హౌసీని పిలుస్తారు. రైల్వే ప్రమాదం వలన తన పదవికే రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి రైల్వే మంత్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత చిన్న రైల్వే జోన్ ఏది? నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే. ఇలా ప్రతి అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని, అలాగే ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచంలో అత్యంత ఎక్కువ రైల్వే వ్యవస్థ ఉన్నటువంటి ఎన్నో దేశం అంటే 4వ దేశం. ఇప్పటిదాకా భారతదేశంలో రైల్వే ఎన్ని కిలోమీటర్లుగా ఉందంటే 68,043 కిలోమీటర్లుగా ఉందన్నమాట. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు ఏది అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఎంత వేగం అంటే 180 km/h. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించారు. ఇలా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 119 119 పేజీలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం భారత రైల్వే మంత్రి ఎవరు, దాని చైర్మన్ ఎవరు, భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ ఏది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు పేజ్ నెంబర్ 119లో ఇచ్చాను. అంతేకాకుండా ఛాన్స్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో భారత రైల్వేలు జోన్లు,
రైల్వేస్ సంబంధించినటువంటి మొత్తం జోన్స్ అన్నీ కూడా ఒక టేబులర్ ఫార్ములా మీకు ఇవ్వడం జరిగింది. రైల్వే జోను, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి. దానిలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి దక్షిణ తీర రైల్వే లేదా సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ విశాఖపట్నం, ఆ అంశాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అక్కడ చూసుకోవచ్చు. 120వ పేజ్లో మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకో డీటెయిల్స్ ఇచ్చాను. సాధారణంగా జనరల్గా ఎక్కువగా వచ్చే క్వశ్చన్లో నేను ఇవ్వడం జరిగింది. అదేంటంటే రైల్వేలో ఉన్నటువంటి 2 రైలు పట్టాలకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని గేజ్ అంటారు. ఆ గేజ్ 3 రకాలుగా గేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ 3 గేజ్లు ఏంటంటే, ఒకటి బ్రాడ్ గేజ్, 2 మీటర్ గేజ్, 3 నేరో గేజ్. బ్రాడ్ గేజ్ అంటే 1.676 mm లెంగ్త్ ఉండాలి, లేదా 5 అడుగుల 6 అంగుళాలు లెంగ్త్ వెడల్పు అనమాట ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. అదే 1.0 mm లేదా 3 అడుగుల 3/8 అంగుళాలు ఉంటే దాన్ని మీటర్ గేజ్ అంటారు. అంటే 1 మీటర్ పొడవు అనమాట, 1 మీటర్ వెడల్పు అనమాట. అలాగే నేరో గేజ్ అంటే 762 mm ఉంటే దాన్ని, అంటే 2 అడుగుల 6 అంగుళాలు ఉంటే దాన్ని నేరో గేజ్ అంటారు అనమాట. ఈ విధంగా ఆ మీటర్ గేజు, బ్రాడ్ గేజు, నేరో గేజ్ గురించి కూడా పేజ్ నెంబర్ 120లో ఇచ్చాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఇక్కడే మీకు ఇంకో విషయం ఇచ్చాను. ఏంటంటే విదేశాలకి, భారతదేశం నుంచి విదేశాలకు నిలబడుతున్నటువంటి రైళ్ళు ఏవి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్కి మైత్రి ఎక్స్ప్రెస్ అని, బంధన్ ఎక్స్ప్రెస్ అని, మిథాలీ ఎక్స్ప్రెస్ అని, పాకిస్తాన్కి సంజౌతా ఎక్స్ప్రెస్ అని, థార్ ఎక్స్ప్రెస్ అని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి 5 దేశాల గురించి కూడా మీకు అక్కడ పేజ్ నెంబర్ 121లో ఇచ్చాను. అవి మొదటి స్థానంలో యూఎస్ఏ ఉందని, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో భారత్, 5వ స్థానంలో కెనడా. ఆ డేటా కూడా మీరు చదువుకోండి. దేశంలో ప్రధాన రైళ్ల గురించి కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మీకు మరొక అంశాన్ని కూడా మీకు ఇస్తానండి. అదేంటంటే పేజ్ నెంబర్ 120 మీరు చూస్తే ఈ మధ్య బుద్ధుడి యొక్క అవశేషాలని ప్రదర్శించడం జరిగింది. బుద్ధుడి యొక్క అవశేషాలు 26 రోజుల పాటు ప్రదర్శించే లక్ష్యంతో ఈ మధ్య కాలంలోనే భారతదేశం నుంచి ఒక దేశానికి బుద్ధుడు, అతని యొక్క శిష్యుల యొక్క అంటే అతని శిష్యులైనటువంటి అర్హత్ సరిపుత్ర, అర్హత్ మౌద్గాల్యాయన అనేటటువంటి వాళ్ళ యొక్క అవశేషాలని పంపించడం జరిగింది. అక్కడ ప్రదర్శన కోసం పంపించడం జరిగింది. ఆ దేశం పేరు ఏం పేరంటే థాయిలాండ్. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు కాబట్టి, మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాయి కాబట్టి ఆ పవిత్ర అవశేషాలను ఏమని పేర్కొంటారంటే పిప్రాహ్వా అవశేషాలు అంటారు. ఆ పిప్రాహ్వా అవశేషాలు అనేవి చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ కూడా న్యూఢిల్లీలో జరగడం జరిగింది. అక్కడ న్యూఢిల్లీ డిక్లరేషన్ చేసి దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ. అందువలన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధ మతం గురించి, బుద్ధుని గురించి తప్పనిసరిగా మనం చదువుకోవాలి. బుద్ధ మతాన్ని ప్రారంభించింది ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు. ఆయన ఎక్కడ జన్మించారు? నేపాల్లోని లుంబినిలో జన్మించారు. ఎప్పుడు మృతి చెందారు? 483 BCలో. ఇలా అంతేకాకుండా వారు ఎక్కడ మృతి చెందారు? కుశీనగర్లో మృతి చెందడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏం పేరు, ఆయనకు ఉన్నటువంటి ఇతర పేర్లు అంటే సాంఖ్యముని ఇలాంటి పేర్లు, అలాగే అతని యొక్క జన్మించినటువంటి కాలం ఏది, 563 BC. ఆయన వంశం ఏది, ఆయన రాజవంశం అంటే సాఖ్య వంశం. అంతేకాకుండా ఆయన మొట్టమొదట ఆయన యొక్క భార్య పేరు ఏంటి అని ఒకసారి క్వశ్చన్ అడిగాడు, యశోధర. ఆయన యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు రాహుల్. అలాగే ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతం భారతదేశంలోని బుద్ధగయ. ఆయన తన శిష్యులకి జ్ఞానబోధ చేసినటువంటి ప్రాంతం సారనాథ్. అలాగే ఆయన సాధారణంగా గౌతమ బుద్ధుడు వారి యొక్క జన్మాన్ని ఒక సింబల్తో పోలుస్తారు. ఆ సింబల్ ఏదంటే లోటస్ అన్నమాట, కమల పువ్వు. అలాగే ఆయన రాజవిలాసాలను విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోవడాన్ని మరొక సంగీతో చూపిస్తుంటారు, దాన్ని గుర్రాంతో చూపిస్తుంటారు. ఆయన రాజవిలాసాలను విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయిన సందర్భాన్ని మహాభినిష్కర్మణము అంటారు. ఆయన చనిపోవడాన్ని అంటే జ్ఞానోదయం చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి అంటే సాధారణంగా ఏంటంటే ఆయన జీవితంలో కొన్ని దశలు జరిగాయి. మొట్టమొదటి జ్ఞానోదయం పొందినటువంటి దాన్ని, జ్ఞానోదయం పొందింది ఎక్కడ పొందారు, అలాగే ఆ జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతాన్ని లేదా ఆ సంజ్ఞని ఏమని పిలుస్తారు, ధర్మచక్ర ప్రవర్తన, దేంతో చూపిస్తారు, జ్ఞానచక్రం, ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. అందువల్ల దీని అంతటినీ కూడా ఏం చేశానంటే 122వ పేజీలో వర్ధమాన మహావీరుల వారి గురించి, బుద్ధ భగవానుడి గురించి, ఇద్దరి గురించి కూడా పూర్తి డేటా ఒక డేటా ఫార్మ్లో. ఈ డేటా మీకు అంత ఈజీగా దొరకదండి, చాలా పర్ఫెక్ట్ అయినటువంటి డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు ఏం పేరు, వాళ్ళ పేరు వర్ధమాన మహావీరుడిది,
బుద్ధ భగవానుడివి. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏం పేరు, వారు జన్మించిన కాలం ఏది, వారు జన్మించినటువంటి కాలం ఏది, మరణించిన కాలం ఏది, వారి వంశం ఏది, పుట్టిన ప్రాంతం ఏది, వాళ్ళ యొక్క భార్య పేరు ఏం పేరు, అంటే వర్ధమాన మహారుడి యొక్క భార్య పేరు ఏం పేరు, బుద్ధ భగవానుడి యొక్క భార్య పేరు ఏం పేరు, వారి పిల్లల పేర్లు ఏం పేరు, సత్యాన్వేషణ కోసం ఎన్ని రోజులు వాళ్ళు బయట గృహాన్ని విడిచిపెట్టి తిరిగారు, జ్ఞానోదయం పొందింది ఎక్కడ, జ్ఞానోదయం పొందినప్పుడు వారి వయసు ఎంత, దేశవ్యాప్తంగా ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు జ్ఞానోదయం వారి దేశవ్యాప్తంగా దేశయాత్ర చేశారు, అలాగే మహాబలిష్కరణం అంటే వాళ్ళు చనిపోయింది అప్పుడు వాళ్ళ వయసు ఎంత, అలాగే మహాబలిష్కరణం జరిగినటువంటి ప్రదేశం ఏది, అలాగే మత గ్రంథాలు ఏంటి, అంటే వర్ధమాన మహారుడు బోధించినటువంటి వర్ధమాన మహారుడి యొక్క జైన మతం కానీ బుద్ధ భగవానుడి యొక్క బౌద్ధ మతం కానీ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు దానిలో ఆ టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఆ డేటా మాత్రం కంపల్సరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరో ప్రధాన అంశం చెప్తాను. ఈ మధ్య చేశారు ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పర్యటనలో రష్యా ప్రభుత్వం ప్రధానికి ఒక అవార్డు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్ ది అపోజ్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు గురించి డైరెక్ట్ క్వశ్చన్ మన గ్రూప్ 3లో రావడం జరిగింది. అందువల్ల రష్యా దేశంలో ఉన్నటువంటి ఆ అవార్డు గురించి మన ప్రధాని, అంతేకాకుండా భారత ప్రధానికి ఇప్పటివరకు వచ్చినటువంటి అవార్డుల లిస్ట్ అంతా కూడా నేను ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మనం చదువుకోండి. ఇక్కడ ఇంకా ఎక్కువ డీటెయిల్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ టైం అయిపోతున్న ఉద్దేశంతో నేను కొంచెం వేగంగా కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. ఈ మధ్య కాలంలోనే ఆపరేషన్ ఇంద్రావతిని చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఇందుకే ఆపరేషన్ ఇంద్రావతిని దేనికోసం చేశారంటే తిరుగుబాటులతో అల్లకల్లంగా ఉన్నటువంటి హైతీ అనే దేశంలో రక్షించి భారతదేశాన్ని రప్పించాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ ఇంద్రావతి చేపట్టారు. అమరావతి ఈ దేని పేరు ఇంద్రావతి నది పేరు మీద చేశారు. ఆ ఇంద్రావతి నది గోదావరి నది యొక్క ఉపనది. ఆ ఇంద్రావతి నది అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఒడిశాలోని కలహండి జిల్లాలో ప్రారంభమైంది. ఇలా ఒక పేరు వచ్చిందంటే దానికి డీటెయిల్స్ అన్నీ చదువుకున్నాం. అలాగే హైతీ దేశం గురించి కూడా పూర్తి డీటెయిల్స్ని మీకు ఇవ్వడం జరిగింది, అది కూడా పూర్తిగా చదవండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆపరేషన్ ఇప్పటిదాకా చేపట్టినటువంటి ఆపరేషన్ గురించి మీకు ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 123లో. ఆ ఆపరేషన్లు అన్నీ కూడా మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలండి. ఏదో ఒక ఆపరేషన్ గురించి క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఆ ఆపరేషన్లో ఆపరేషన్ అజయ్ అని, ఆపరేషన్ దోస్త్ అని, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ గుడ్ విల్, ఆపరేషన్ గుడ్ సమారిటన్, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ కే స్టార్, ఆపరేషన్ రెయిన్బో, ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ సంకట్ మోచన్, ఆపరేషన్ ఇన్సానియత్, సముద్ర మైత్రి, ఆపరేషన్ సహాయత్, ఆపరేషన్ వనిల్లా, ఆపరేషన్ సముద్ర సేతు, వందే భారత్, ఆపరేషన్ దేవిశక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్ అని 25 ఆపరేషన్లు మీకు టేబుల్లో 120 పేజ్ నెంబర్లో ఇచ్చాను. మీ వీడియోలో కూడా చూస్తే మీకు ఈజీగా తెలిసి ఆ ఆపరేషన్ దేనికి సంబంధించిన దాన్ని డాష్గా అంటే ఒక టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం 123 పేజీలో తప్పనిసరిగా మీరు చదువుకోండి. ఏదో ఒక ఆపరేషన్ గురించి కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రారంభించింది. దాని పేరే పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన. అంటే ప్రతి ఇంటి యొక్క రూఫ్ టాప్ మీద సోలార్ ప్యానల్స్ నిర్మించి ప్రతి ఇల్లు కూడా సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేటటువంటి మార్చాలని, దానికోసం సభ్యవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగి దానిలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా మీకు పేజ్ నెంబర్ 124లో ఇచ్చాను, 124లో ఇచ్చాను. అది తప్పనిసరిగా మీరు చదువుకోండి. ఆ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనని 2024 ఫిబ్రవరి 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనీసం 1 కోటి కుటుంబాలకి నెలకి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందే విధంగా చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట. ఇదే సందర్భంలో మీకు ఐఎస్ఐ గురించి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ని మన భారతదేశం యొక్క ప్రభుత్వమే ప్రస్తుతం దానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పేజ్ నెంబర్ 124లో ఇచ్చాను. అది కూడా కంపల్సరీగా మీరు చదవండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశాన్ని మీకు చెప్తాను. అలాగే సౌర విద్యుత్. ప్రస్తుతం అత్యధికంగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ విధానాన్ని ప్రారంభించింది. ఈ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే
శిలాజంధ్రాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ వెహికల్ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో వచ్చినటువంటి ప్రధాన అంశాన్ని కూడా పేజ్ నెంబర్ 124లో ఇచ్చానండి. అది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే ఇంకా ఒక్కసారి మనం చూస్తే ఇవి నెక్స్ట్ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిందండి. అదేంటంటే 2030 నాటికి పునరావృత ఇంధన సామర్థ్యం 9 గిగావాట్లకు పెంచుకోవాలని బొగ్గు రంగం అంటే కోల్ ఇండస్ట్రీ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు 125 పేజ్లో ఇచ్చాను. అది కూడా మీరు కంపల్సరీ అండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తాను. ఖాళీ ఉంటే అవకాశం ఉన్నంత వరకు ఇవన్నీ చదవండి, కానీ నేను చెప్పిన వాటికి మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు నేను 25 క్వశ్చన్లు ఇచ్చానండి. 25 టాపిక్లు మాత్రమే. ఆ 25 టాపిక్లు మాత్రం కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఆ 25 టాపిక్ల మీద కంపల్సరీగా ప్రశ్న వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది కాబట్టి అత్యంత అన్నిటికన్నా వాటి మీద మాత్రం కంపల్సరీ బుక్స్ దగ్గర ఉన్నాయని ఇమ్మీడియట్గా యాప్లో సాఫ్ట్ కాపీని పెట్టడం జరిగింది. మీరు సాఫ్ట్ కాపీని చదువుకోండి. చదువుకోకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి అలాగే బట్టి టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్నే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసమే ఫ్రీగా మన ఏకలవ్య విద్యార్థులు చేసుకోండి. మార్కులు మీకు ఆల్రెడీ అత్యధిక మార్కులు మన బుక్ చదివిన వాళ్ళే అత్యధిక మార్కులుగా మీరు కూడా గ్రూప్ అత్యధిక ఎక్కువ మార్కులు మీరు సంపాదిస్తారని కరెంట్ అఫైర్స్ కావాలని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అఫైర్స్ PDF క్లిప్పింగ్ అనుకుంటే తప్పనిసరి 944941కి నాకు మీ పేరు పంపించండి, నేను అనుకుంటాను. అలాగే మీకు ఎవరికైనా బుక్ కావాలనుకున్నా సరే 9949449941కి కాల్ చేయండి. మేము ఆ బుక్ని పోస్టల్ ద్వారా మీ ఇంటికే పంపించడానికి కూడా ప్రయత్నం కూడా అవైలబిలిటీలో ఉంది బుక్. మీరు దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. బెస్ట్ గాడ్ బ్లెస్ యూ. సరే తప్పనిసరిగా నాకు మెసేజ్ పెట్టండి కంపల్సరీగా. ఈ 5 రోజుల్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నాకు మెసేజ్ పెట్టండి. నేను సాధ్యమైనంత వరకు PDF యాప్లో అప్లోడ్ చేయడం. గాడ్ బ్లెస్ మార్కులు మీకు సంపాదించాలని యొక్క ఆశీర్వాదం. God bless you. All the best.